పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని సాతులూరుకి చెందినటువంటి చల్లా శ్రీనివాసరావు, ఇతను ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజరు. అలాగే ఇతనితో పాటు శ్రీనివాస నగర్కు చెందినటువంటి పల్లా నాయుడు బాబు, వీళ్ళు ఇద్దరూ కూడా నర్సరావుపేట ప్రాంతంలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ మహిళలను, వ్యసనాలకు బానిసైనటువంటి యువకులను టార్గెట్గా ఎంచుకొని వాళ్ళకు అప్పులు ఇస్తున్నట్టు నటిస్తూ వాళ్ళకి అప్పులు ఇచ్చే సమయంలో వాళ్ళ వద్ద నుండి ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద, అలాగే ఖాళీ డాక్యుమెంట్ పేపర్ల మీద, బ్యాంకు చెక్కుల మీద వీళ్ళ చేత సంతకాలు చేయించుకొని ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇచ్చింది కొద్ది మొత్తం అయితే ఆ ఖాళీ నోట్ల మీద వీళ్ళ చేత సంతకాలు అయిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ రాసుకొని మొత్తంగా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు కానీ స్థలాలు కానీ మొత్తంగా కబ్జా చేసే ప్రయత్నం, కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చల్లా శ్రీనివాసరావు, పల్లా నాయుడు బాబులు. నర్సరావుపేట ప్రాంతంలో వీళ్ళ అరాచకాలకి అనేక మంది బాధితులు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దీనిని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళు ధనలక్ష్మి చిట్ ఫండ్, ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్ ఫండ్ పేరుతో కూడా అనేక మందిని చిట్టీల ఉచ్చులో దించి ఆ చిట్టీలు పాడుకున్న టైంలో, లేకపోతే ఆ చిట్టీలు నమోదు చేసుకున్న టైంలో వినియోగదారులందరి చేత ఖాళీ నోట్ల మీద సంతకాలు, వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధిక మొత్తంలో అమౌంట్ ఖాళీ నోట్ల మీద రాసుకొని మీరు డబ్బులు మేము రాసుకున్నంత కట్టకపోతే మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుదామని బెదిరించడం, అవసరమైతే చంపడానికైనా వెనుకాడం అని చెప్పి బెదిరించడం వలన బాధితులు వేరే చోటగా కొత్తగా అప్పులు చేసి వీరు బాకీలు తీర్చాల్సిన దుస్థితికి నెట్టవేయబడ్డారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతటి అరాచకాలకి, అక్రమ వడ్డీలకి, కాల్మనీకి మించి పాల్పడుతున్న చల్లా శ్రీనివాసరావు, పల్లా నాయుడు బాబులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో ఈ బాధితుల తరపున ప్రజా సంఘాలుగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి ఈ విషయాన్ని మేము జిల్లా ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తాము, జిల్లా ఎస్పీ గారిని కూడా కలవమన్నారు. తప్పకుండా బాధితుల పక్షాన బాధితులను వెంటేసుకొని జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాము. ఉన్నతాధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమ వడ్డీ వ్యాపారుల యొక్క అరాచకాలను ప్రజల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి చల్లా శ్రీనివాసరావు, అట్లాగే పల్లా నాయుడు బాబు, వీరు డబ్బులు ఇచ్చేటప్పుడే ఖాళీ నోట్ల మీద, చెక్కుల మీద, ప్రామిసరీ నోట్ల మీద మరి సంతకాలు చేయించుకోవడం అంటేనే ఇది 420 కింద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇది అనేక రాజకీయ ఒత్తిడులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ బాధితుల్ని మరి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. మరి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొడుతూ మరి అక్రమంగా ఆక్రమించుకోవడం అంటే మరి ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క దీనావస్థను మరి చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున
మరి కలెక్టర్ గారి దగ్గరికి ఈ యొక్క సమస్యని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చల్లా శ్రీనివాసరావుని పల్ల బ్రహ్మనాయుడిని వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఎవరైతే వారి బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేసేటువంటి పక్షంతో మరి అందరూ ప్రజా సంఘాలుగా మేమందరం కూడా మరి వారికి అండగా ఉండి మరి ఆ యొక్క బాధితులకు మరి శిక్షలు పడేంత వరకు కూడా మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఎంసీపీ పార్టీ తరఫున మరి ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.